ఇన్స్పెక్టర్ గారు రండి రండి రండి. అరెస్ట్ చేయడానికి వచ్చారా? కుదరదు. నాకు హార్ట్ అటాక్, షాక్ అయ్యే విషయాలు ఏవి వినకూడదు. ఆ మాట నేను చెప్పట్లేదు, రిపోర్ట్ చెబుతుంది. చూస్తారా? డాక్టర్, వారెంట్ ఉంది. ఈయన అరెస్ట్ చేయడానికి వచ్చాం. బయట ఐసీయూ అని బోర్డు ఉంది కదా, ఆయన హార్ట్ పేషెంట్, డిస్టర్బ్ చేయొద్దు. ఏమన్నా జరిగితే మేమే జవాబు చెప్పుకోవాలి. చెప్తున్నారు కదా, వెళ్ళండి సార్. పక్కా సెటప్ తోనే పడుకున్నాను. ఛే, ఏంటి సార్ మనం అనుకున్నది ఏది జరగలేదు. అనుకున్నట్టుగానే అన్ని జరిగితే ఇంకా దేవుడు ఎందుకు? డోంట్ వరీ, పట్టుకోవచ్చు. హలో, హాస్పిటల్కి వెళ్ళి అరెస్ట్ చేయడం కుదరక తిరిగి వస్తున్నావా? అందుకే హార్ట్ అటాక్ అని చెప్పి తమ్ముణ్ణి హాస్పిటల్లో సేఫ్ గా ఉంచాను కదా. వాడెలాగూ డాక్టర్ చెప్పేంత వరకు బెడ్ వదిలి బయటికి రాడు. నువ్వు అరెస్ట్ చేసే అవకాశము లేదు. కొంచెం అజాగ్రత్తగా ఉన్నప్పుడు నీ తెలివితేటలతో నా తమ్ముడిని ఒక్కడిని చంపేశావు. ఇక నువ్వు నన్నేం చేయలేవురా. ఆ ఐసీయూలో ఉన్న పేషెంట్ ని మామూలు వార్డుకు మార్చండి. హలో, హెల్త్ డిపార్ట్మెంట్ నుంచి ప్యూన్ రామారావు మాట్లాడుతున్నాను. చీఫ్ డాక్టర్ గారు ఉన్నారా? చెప్పండి, నేనే మాట్లాడుతున్నాను. సార్, మన హాస్పిటల్ మీద చాలా కంప్లైంట్స్ వచ్చాయని హెల్త్ డిపార్ట్మెంట్ నుంచి పెద్ద పెద్ద ఆఫీసర్స్ అందరూ ఇన్స్పెక్షన్ వస్తున్నారు సార్. జాగ్రత్తగా ఉండండి సార్. హెల్త్ డిపార్ట్మెంట్ నుంచి ఇన్స్పెక్షన్కి వస్తున్నారు. ఉన్న ఎక్స్ట్రా బెడ్స్ అన్ని తీసేయండి. పేషెంట్స్ తప్ప ఇంకెవరు ఉండకూడదు. కమాన్ క్విక్. పేషెంట్స్ తప్ప ఇంకెవరు ఇక్కడ ఉండకూడదు. విజిటర్స్ అందరూ బయటకు రండి. కమాన్ క్విక్, హరి. హలో రేయ్ పోరంబోకు, నీకు హార్ట్ అటాక్ కాదు, దానికి ఎలా బైపాస్ చేయాలో నాకు తెలుసు. కానీ సర్జన్ నేను కాదు. నిన్ను కాపాడతారనుకునే ఆ డాక్టర్లలో ఒకడే నీకు ఇంజెక్షన్ వేసి నిన్ను చంపబోతున్నాడు. డాక్టర్, అన్ని క్లియర్ చేశారా? అంతా ఓకే, కానీ ఆ నాగభూషణం మటుకు తాగేసి గొడవ చేస్తున్నాడు. అయితే ఒక స్లీపింగ్ డోస్ ఇచ్చి ఓకే పడుకోబెట్టాల్సిందే. రే డాక్టర్, ఎందుకు అలా కంగారు పడతారు? ఇది కేవలం స్లీపింగ్ డోస్. యారా, నా దగ్గర డబ్బులు తీసుకొని వాడు నాకంటే డబ్బులు ఎక్కిస్తున్నాడని నన్నే చంపాలని No, చూస్తావా? no, 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 no. అనవసరంగా టెన్షన్ అవ్వకండి. ఈ ఇంజెక్షన్ చేయించుకుంటే ప్రశాంతంగా నిద్రపోవచ్చు. అవునరా, చేయండి. ఈ ఇంజెక్షన్ చేయించుకుంటే ఏకంగా పోవచ్చు. లేదు మిస్టర్ నాగభూషణం, రే, రే, డాక్టర్, నా మాట వినండి. నన్ను వదిలిపెట్టండి. మీకే చెప్తుంది. ఆగండి. నాగభూషణం, ఆగండి. పోరా, పోరాడు. సార్, కోర్టుకి టైం అయింది. అక్యూజ్ ని తీసుకెళ్ళాలి సార్. వీడిని కోర్టుకు తీసుకెళ్తే పెద్ద లాయర్ని పెట్టుకుని 4 రోజుల్లో బయటకు వచ్చి నాకే టాటా చెప్తాడు. వీడిని ఎన్కౌంటర్లో లేపిస్తే బాగుంటుందేమో. లేపేయడానికి నేనేమన్నా అనామకుడు అనుకున్నావా? బాజీ తమ్ముణ్ణి. ఏది జరిగినా చట్ట ప్రకారమే జరగాలి. కోర్టులో అప్పగించడం వరకే న్యూ డ్యూటీ. శిక్ష వేయటమా వదిలేయటమా అనేది కోర్టు చూసుకుంటుంది. ఇన్స్పెక్టర్ ఉద్యోగం చేతిలో ఉంది కదా అని వెధ వేషాలేస్తే తోకని కట్ చేస్తాం. పోలీసులంటే అంత చేతకాని వాడు అనుకున్నావా? ఓవర్గా మాట్లాడావో నా కొడక కాల్చి పారేసి తప్పించుకోవడానికి ట్రై చేసావని కేసు క్లోజ్ చేసి పారేస్తాను. అయ్యా, ఇవ్వకండి డాలర్లు. వెంటనే పారిపోండి. ఇక్కడున్నారంటే మిమ్మల్ని ఎన్కౌంటర్ పేరుతో చంపి పారేస్తాడు. మిమ్మల్ని ప్రాణాలతో కోర్టుకు తీసుకు వెళ్ళడు. వెంటనే పారిపోండి. నా ఉద్యోగం పోయినా పర్వాలేదు, వెంటనే వెళ్ళిపోండి. మా అన్నయ్య దేవుళ్ళు ఆటోడు, తనకు అన్ని చోట్ల మనుషులున్నారు. వస్తా. ఏంటయ్యా నువ్వు చేసిన పని? త్వరగా బండి తీరా. సార్, హలో, నా వాడిని నాకు వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పడానికి కోర్టుకు తీసుకెళ్తావా? వాడు వెళ్ళడు. వెళ్లేలోగా బండి తునకలై చెదిరిపోతుంది. బండిలో బాంబుంది. తెలుసు, కానీ నీకు తెలియని ఒక విషయం చెప్తాను విను. జీపులో వెళ్లేది రమణ మాత్రమే కాదు, నీ తమ్ముడు నాగభూషణం కూడా. ఏంట్రా నువ్వు అనేది? రాయ్,
రాచపీరుగు ఒంటరిగా పోదు తోడు కావాలంటారు. నీ తమ్ముడిని తోడుగా పంపించాను. ఇప్పుడు నీ వల్ల అయితే నీ తమ్ముడిని నువ్వు కాపాడుకో. ఫోన్ తీరా, ఫోన్ తీరా, ఫోన్ తీరా. బండిలో బాంబుంది, చచ్చిపోతారా. రే ఫోన్ తీరా. రే ఫోన్ మోగుతోంది. అన్నయ్య, అన్నయ్య, రే బండిలో బాంబు